సుందరకాండలో సుందరుడు ఎవరు? మీరే చెప్పారు కదండి, ముగ్గురు సుందరుడు చెప్పుకున్నాం. కావ్యం కథ పక్కన వదిలేయండి. అందులో రాముడు సుందరుడు. ఎందుకంటే ఎప్పుడైనా అందమైన ముఖం ఏదే అంటే నవ్వే ముఖమే అందమైన ముఖం. ఏడుపుగొట్టు మొహం బాగుండదు. ఎవరైనా ఒక మహాసౌందర్యవతైనా ఏడుస్తుంటే ఎంత బాగుందమ్మా అంటే బాగుండదు. నవ్వే ముఖం బాగుంటుంది. దుఃఖం పోయి నవ్వే ముఖం సుందరకాండలో అందరికీ కనబడుతుంది. అందరి ముఖాల్లో ఆనందం వికసించింది కనుక సుందరకాండలో రాముడు సుందరుడు. అంతవరకు కిష్కింధల వరకు సీతావియోగంతో బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తి సుందరకాండలో ఆనందించాడు. ఆనంద అనుభూతి ఆయనలో కనబడింది కనుక సుందరకాండలో రాముడు సుందరుడు. అదేవిధంగా సీతమ్మ సుందరి, హనుమంతుడు సుందరుడు. ఇది ఒక అర్థం చెప్పుకోవచ్చు. సుందరకాండలో రాముడు సుందరుడు అన్నాను. మరొక అర్థం ఉంది. హనుమంతుడు సీతమ్మకి రామచంద్రమూర్తి కథ వినిపిస్తాడు. చాలామందికి సుందరకాండ పరిచయం ఉంది కనుక స్థూలంగా మనం చెప్పుకుంటున్నాం. ఆ కథ వినిపించేటప్పుడు రాముడు ఎలా ఉంటాడని సీతమ్మ అడుగుతుంది. అప్పుడు రాముడు అందాన్ని వర్ణిస్తాడు. ఆంజనేయ స్వామి వారు రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే అని ప్రారంభించి రాముడు అందం ఎలా ఉంటుందో కొలతలతో సహా చెప్తాడు మహానుభావుడు. మన విషయం హనుమత్ కథ కనుక ఆ వర్ణన జోలికి వెళ్ళట్లేదు. కానీ రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైనటువంటి ఆ శరీర లక్షణాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా 8 అడుగుల ఆజానుబాహువు, సమవిభక్తాంగ, ప్రతి అవయవం కూడా ఎంత ఉండాలో అంత ఉంటూ అద్భుతమైన ప్రమాణాలతో ఉన్నది. పైగా 8 అడుగులు అంటే 96 అంగుళాలు. 96 అంగుళాలు కలిగినటువంటి వాడు 8 అడుగుల వాడు ఎవరయ్యా అంటే సాముద్రిక శాస్త్రం చెప్తోంది ఏంటంటే షణ్ణవత్యంగుళీ దేహ ఎప్పుమాన్ స దివౌక సహా అన్నది ఇక్కడ. అలాంటి దేహం ఉంటే దేవతే ఆ రూపంలో వచ్చిందని అర్థంట సాముద్రిక శాస్త్రం చెప్తున్న అంశం. అంటూ రామ సౌందర్యం వర్ణిస్తాడు. ఆ సౌందర్యాలు 2 రకాలుగా చెప్తాడు. రాముని యొక్క గుణ సౌందర్యం, రూప సౌందర్యం, ధర్మ సౌందర్యం, సర్వ సౌందర్యములు. ఎందుకంటే సౌందర్యం అంటే ఆకారం ఒక్కటి కాదండి. గుణం ఉండాలి, శీలం ఉండాలి, ధర్మం ఉండాలి, మచ్చలేని వ్యక్తిత్వం ఉండాలి. అవన్నీ కలిగిన వాడు ఒకే ఒక్కడు రాముడు. ఇంత అందం రామాయణం అంతా పరచుకుని ఉంటుంది. కానీ ఒక్క చోట పట్టుకొచ్చి కవులకు కవి అయిన హనుమంతుడు చెప్తాడు. ఎందులో చెప్పాడు? సుందరకాండలో చెప్పాడు. అందుకే సుందరకాండలో రామ సౌందర్యం అద్భుతంగా ఆంజనేయ స్వామి వారు ఆవిష్కరించారు. కనుక రామ సౌందర్య వర్ణన సుందరకాండలో అద్భుతంగా మనకు గోచరిస్తోంది. కనుక సుందరకాండలో రాముడు అందగాడు అనడంలో ఆంతర్యం అది. అంతేకాదు సీతమ్మ వర్ణన కూడా సుందరకాండలో విశేషంగా కనబడుతుంది. ఎందుకంటే గొప్పతనం ఎప్పుడు బయటపడుతుందంటే కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడుతుందండి. అన్ను అనుకూలించినప్పుడు అందరూ గొప్పవాళ్లే. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వ్యక్తిత్వం చెదరకుండా, మాట తూలకుండా, తొందరపడకుండా నిబ్బరంగా నిలబడగలిగితే, సద్గుణాలు చెక్కు చెదరకుండా ఉండగలిగితే వాళ్ళు గొప్పవారిని అర్థం. అందుకు అమ్మవారు ఆ కష్టకాలంలో కూడా ఎంత దృఢంగా ఉన్నారు, ఎలా నిలబడ్డారు అంటే వృత్త సౌందర్య గర్విత అని మాట అంటాడు వాల్మీకి. అంత కర్కశంగా రావణుడు మాట్లాడుతూ ఉంటే నిజానికి మరొక స్త్రీ అయితే భయపడాలి. చుట్టూ ప్రతికూల పరిస్థితులు, తన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆలోచించండి, సిచ్యుయేషన్ ఒక్కసారి ఆలోచించండి. చుట్టూ ఉన్నవారు రాక్షసకాంతలు, ఉన్నది రాక్షసుడు రాజధాని నగరం. పైగా 20 చేతులతో 10 తలకాయలతో వాడు బెదిరించుతూ మాట్లాడుతున్నాడు. తన వారు ఎవరూ లేరు. అటువంటిప్పుడు వణికిపోవాలి. ఎంత ధైర్యంగా నిలబడిందండి ఇక్కడ. నత్వాంకుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలయన్. నేను తగలబెట్టగలను, జాగ్రత్త. రక్కసి మీదికని రాకుము కాకుము బూది ప్రోవుగా ఎక్కడికట్లు వచ్చెదవు నేనెవరన్ రఘురాజు కోడలన్ బిక్కమొగమ్ముతోడ కనిపించినదైనను దిక్కుమాలినట్లొక్క పతివ్రతా మహిమయున్నది శాపసమర్థమిచ్చటన్ అంటుంది తల్లి. విశ్వనాథ సత్యనారాయణ గారు అంత అందంగా ఇచ్చారు పద్యాన్ని. అలా అని నిబ్బరంగా చూస్తే అంత రావణుడు భయపడి వెనక్కి తగ్గాడు. వాడు వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటి? అమ్మ ధైర్యంగా నిలబడ్డానికి కారణం ఏంటంటే వాడు వెనక్కి తగ్గడానికి కారణం అధర్మం, అమ్మ ధైర్యంగా మాట్లాడడానికి కారణం ధర్మం అన్నాడు ఇక్కడ. అందుకే ఆపద కాలంలో ధైర్యం, ధర్మమే ధైర్యాన్ని ఇస్తుంది. ఇది పిల్లలకి నేర్పండి. కష్టకాలంలో ఆదుకున్నది ధర్మమే. అందుకే క్యారెక్టర్, అదేవిధంగా సత్ప్రవర్తన, ఇవి నేర్చుకోగలిగితే ఆపద కాలంలో అవే రక్షా కవచాలు అవుతాయి. అలా నిలబడింది అమ్మవారు. అది చూసి ఆశ్చర్యపోతాడు ఆంజనేయ స్వామి వారు. 2 చేతులతో నమస్కరించి ఈ తల్లికాని ధైర్యాన్ని చెప్పేది అనుకుంటాడు అక్కడ. అందుకు అమ్మవారి యొక్క అద్భుత సౌందర్య వ్యక్తిత్వం అక్కడ కనబడుతోంది. కనుక సుందరే సుందరి సీత. ఇక సుందరే సుందర కపిహి ఈయన గారి దగ్గరకు వద్దాం. ఈయన నిన్ననే ఈయన పేరు సుందరుడు అని మంత్రశాస్త్రంలో ఉందన్న విషయం నేను చెప్పుకున్నాం, గుర్తుండి ఉంటుంది కదా. సాక్షాత్తుగా శివుడే చెప్తున్నాడు పద్మపురాణంలో, నేను అవతరిస్తాను సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ నిన్న వాక్యం. అందులో మొదటిది ఏం చెప్పాడు? సుందరుడు.
అంతేకాదు ఇప్పుడు మంత్రరహస్యం సుందరే సుందరం మంత్రం అన్నాడుగా, అంటే ఏంటో పట్టుకోవాలి. ఇది సంహితా గ్రంథాల్లో హనుమంతుని యొక్క సుందర హనుమన్ మంత్రం అని ఒక మంత్రం ఉంది. హస్య శ్రీ సుందర హనుమన్ మహామంత్రస్య వాల్మీకి ఋషి అని ప్రారంభమవుతుంది. ఉపాసకుడిగా తెలుస్తుంది. ఆ మంత్ర రహస్యాలన్నీ కథలు పెట్టేశాడు వాల్మీకి. మంత్రం గురువు దగ్గర పొంది జపం చేయడం, తపం చేయడం ఒక పద్ధతి. సుందరకాండ చక్కగా చదువుకున్న మంత్రమూర్తులందరూ అనుగ్రహిస్తారు. అది విశేషమైన అంశం. అంటే కావ్యంలోనే మంత్రశక్తి పెట్టడం వాల్మీకి చేసిన గొప్ప పని. ఆ సుందర హనుమన్ మంత్రం అనేది చెప్పబడుతుంది. దాని ధ్యాన శ్లోకం ఎలా ఉంటుందో చూద్దాం. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం, అక్కడ పెట్టాడండి. బాలసూర్యుని వంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడు ముల్లోకాల్ని కూడా అల్లకల్లోలపరచగలిగిన ప్రతాపశాలి అయిన సుందరుడు. సుందరం నాదేనైవ సమస్త దానవగణాన్ సంత్రాసయంతం ప్రభుం సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం శ్రీమద్ రామ పదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజం. ఇది సుందర హనుమన్ మహామంత్రం యొక్క ధ్యాన శ్లోకం. అందులో ప్రారంభంలోనే సుందరం అనే మాట ఉన్నది. దీన్ని బట్టి సుందరే సుందరం మంత్రం అంటే ఏమిటో మనకు అర్థమైంది కదా. ఇన్ని నిక్షిప్తం చేశాడు. అయితే సుందరుడు అంటే ఎవరు? మళ్ళీ ప్రశ్న ఎప్పటికప్పుడు ప్రవచనం అయ్యే లోపల మనం మర్చిపోకుండా ఉంటాం. ఇన్ని మార్లు చెప్పుకుంటున్నాం. పైగా ఈ ఏలూరులో ఈ హిందూ యువజన సంఘంలో నా ప్రథమ ప్రవచనం ఇక్కడే జరిగింది. సౌందర్య లహరితో అయింది. ఇప్పుడు మళ్ళీ సుందర కాండ్ అవుతుంది. బాగుంది. అంటే అందంతో అనుబంధం ఉంది ఈ సంస్థకి. చాలా బాగుంది. సుందరకాండకి సౌందర్యలహరికి సంబంధం ఉందండి. ఇవన్నీ కూడాను ఏలూరు శ్రోతలు ఎంత విజ్ఞులో నాకు తెలుసు. గొప్ప చరిత్ర కలిగినది. ఎందరో మహాపండితులు అనేక దివ్యమైన కళల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు కనుక, లోతులు చెప్తే ఆనందించే వాళ్ళు ఉన్నారు కనుక నేను కొంచెం లోతుకు దిగుతున్నా, కేవలం కథలతో కాలక్షేపం చేయకుండా. విశేషమైన అంశం ఏంటంటే సుందరం అనగానే అందగాడు, ఇది కదా అర్థం. కానీ ఏ అందాన్ని సుందరం అనాలి అది కూడా తెలియాలి. ఆనందం సుందరం అని ఒక అర్థం, అది అలాగే ఉంచుతూ మరొక మాటలోకి వద్దాం. సుతరాం ఆద్రియతే ఇది సుందర అన్నారు. అంటే బాగా ఆదరింపబడేవాడెవడో వాడు అందగాడు. అంటే వాడిని చూడగానే ఆదరబుద్ధి కలగాలి. అందుకని వీడి మొహం ఎంత తొందరగా పోతుందో అనుకోకూడదు. వాడిని చూడగానే ఆదరబుద్ధి కలగాలి. పైగా సృష్టిలో అందగాడు ఎవరయ్యా అంటే నిర్వచనం మనకు చాలా అద్భుతంగా చెప్పేశారండి. మన సౌందర్యలహరి సమయంలో నిర్వచనం చెప్పుకున్నాం. అప్పటిది వరకు కష్టం, కానీ మరొకసారి అనుకుంటే తప్పు లేదు. సృష్టిలో అందం అంటే ఆనందమే అందము, ఇది నిర్వచనం మన శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. అది విశేషమైన అంశం. అందమే ఆనందం అనేది పాశ్చాత్య ధోరణి, ఆనందమే అందం అనేటువంటిది భారతీయ ధోరణి. అవునో కాదో చూడండి, అందం రిలేటివ్ టర్మ్. కానీ ఆనందం దగ్గరికి వచ్చేటప్పటికి ఏది ఆనందం కలిగిస్తుందో అది అందంగా ఉంటుంది. ఈ నిర్వచనం ఎవరైనా తప్పు పట్టగలరా? అద్భుతంగా ఉంది. ఆనందం కలిగించేవాడు అందగాడు. ఎంత మిస్ యూనివర్స్ మిస్టర్ వరల్డ్ అయినా కనబడిన ప్రతిసారి మన మీద ఛేదరించుకుంటూ దుమదుమలాడుతుంటే వీడు కనబడకపోతే బాగుండని అనుకుంటాం.